హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే 2 రకాల చట్నీస్ని చూపించబోతున్నానండి. ఒకటి వచ్చేసి పల్లీ చట్నీ, ఇంకోటి వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం అండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్ వేరుశనగగుళ్ళు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గింజ లోపలి దాకా వేగేలా వేపుకోవాలి. ఈ పల్లీలు వేగేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలండి. పల్లీలు 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. చల్లారాక పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు బాగా కారం గల పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చళ్ళలోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు తీసుకునే పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. టమాటాలు బాగా వేగి దానిపైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు బాగా మగ్గించి తీసుకోవాలండి. ఈ టొమాటోలు కూడా బాగా చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. పల్లీలతో పాటు ముందుగా వేపు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలండి. పల్లీలు పచ్చిమిర్చిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అండి. ఏ చట్నీలోకైనా మనం పోపు కంపల్సరీగా వేస్తాం కదండి, కానీ ఈ చట్నీలోకి మాత్రం పోపు అవసరం లేదండి. పోపు లేకుండా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎర్రకారం ప్రాసెస్ చూద్దామండి. దీనికి ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్నాక ఉల్లిపాయల్ని ఈ సైజులో కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఎండుమిర్చి కారం ఘాటు తక్కువ ఉందండి, అందుకనే నేను ఇందులోకి కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు కారాన్ని స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ వేసాక మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. ఎర్రకారం రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశలోకి ఈ పల్లీ చట్నీతో పాటు ఈ ఎర్రకారం కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. See you in the next video.